హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు నేను మీకు బార్ చార్ట్ ఎలా క్రియేట్ చేయాలో, అది కూడా ఫార్ములా అప్లై చేసి బార్ చార్ట్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఫార్ములా అనేది అప్లై చేసి బార్ చార్ట్ అనేది క్రియేట్ చేశాను. అది కూడా ఇక్కడ ఉన్న స్కోర్ వాల్యూస్ని బేస్ చేసుకుని ఈ చార్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్కోర్ వాల్యూస్లో మనం చేంజెస్ చేసామంటే ఈ చార్ట్లో కూడా మనకి చేంజెస్ అనేది జరుగుతాయి. చూడండి, ఇక్కడ నేను స్కోర్ వాల్యూ 80ని 34 చేస్తాను. చూడండి, చార్ట్లో మనకు చేంజెస్ జరిగాయి. అలానే చార్ట్ కలర్ కూడా చేంజ్ అయింది రెడ్ కలర్తోని. రెడ్ కలర్ ఎలా చేంజ్ అయింది అంటే, ఇక్కడ మనం స్కోర్ వాల్యూ 35 ఆర్ 35 కంటే బిలో వాల్యూ యాడ్ చేసామంటే మనకి ఆ చార్ట్ కలర్ అనేది రెడ్ కలర్తో యాడ్ అవుతుంది. చూడండి, మళ్ళీ వాల్యూస్ చేంజ్ చేస్తాను. ఇక్కడ 97ని 74 చేస్తాను. చూడండి, చార్ట్లో చేంజెస్ అనేది జరిగాయి. ఆ చార్ట్ కలర్ కూడా ఆరెంజ్ కలర్తో యాడ్ అయింది. ఆరెంజ్ కలర్తో ఎలా యాడ్ అయిందంటే, ఇక్కడ మనం స్కోర్ వాల్యూ 74 కంటే బిలో వాల్యూ యాడ్ చేసామంటే ఆ చార్ట్ కలర్ అనేది ఆరెంజ్ కలర్తో యాడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ 99ని 54. చూడండి, చార్ట్లో చేంజెస్ అనేది జరుగుతున్నాయి. అలానే కలర్ కూడా చేంజ్ అవుతుంది. 85ని 25. చూడండి, 34ని 79, 74ని 94. చూడండి, మనం వాల్యూస్ చేంజ్ చేసే కొద్దీ చార్ట్లో చేంజెస్ జరుగుతున్నాయి. అలానే చార్ట్లో కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలా కలర్ఫుల్ బార్ చార్ట్ని ఫార్ములా అప్లై చేసి ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ స్కోర్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఇక్కడ బార్ చార్ట్ని క్రియేట్ చేయడానికి, అది కూడా ఫార్ములా అప్లై చేసి బార్ చార్ట్ని క్రియేట్ చేయడానికి మనం ఎక్సెల్లో యూజ్ చేసే ఫార్ములా వచ్చి, అంటే ఫంక్షన్ వచ్చి రిప్ట్ ఫంక్షన్. చూడండి, ఈక్వల్ టు REPT. చూడండి, రిప్ట్ ఫంక్షన్ కనిపిస్తుంది. కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, రిప్ట్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మనకి ఫస్ట్ టెక్స్ట్ ఆడుతుంది. రిప్ట్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందంటే, మనం టెక్స్ట్లో ఏ క్యారెక్టర్ అయితే ఇస్తామో ఆ క్యారెక్టర్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తుంది. అంటే ఇక నెంబర్ ఆఫ్ టైమ్స్లో ఏదైనా నెంబర్ ఇచ్చామంటే అన్నిసార్లు ఆ క్యారెక్టర్ని రిపీట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను టెక్స్ట్లో షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి పైప్ సింబల్ యాడ్ చేయండి. దీన్ని పైప్ సింబల్ అంటారు. ఎంటర్ కీకి పైన ఉంటుంది ఈ కీ అనేది, లేదా వర్టికల్ స్లాష్ కూడా అంటారు. అగైన్ ఇక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్లో మనం మాన్యువల్గా నంబర్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ స్కోర్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఇక్కడ చార్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ స్కోర్ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. క్లోజ్ ద బ్రాకెట్ ఎండ్. చూడండి, ఇక్కడ ఈ స్కోర్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ వాల్యూ ప్రకారం మనకి ఆ క్యారెక్టర్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. ఇప్పుడు ఈ సెల్పై అప్లై చేసిన ఫంక్షన్ని ఫిల్ హ్యాండిల్ ర్యాక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఫోన్ స్టైల్లోకి వెళ్ళి ఫోన్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోండి. ఫోన్ స్టైల్లో మనకి ఇందులో స్టెన్సిల్ అనే ఫోన్ స్టైల్ ఉంటుంది. ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి. ఎస్కి సంబంధించిన ఫోన్ స్టైల్స్ వస్తాయి. ఇందులో స్టెన్సిల్ ఫోన్ స్టైల్ని సెర్చ్ చేయండి. చూడండి, స్టెన్సిల్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి బార్ చార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వాల్యూస్ చేంజ్ చేసామంటే చార్ట్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, మనం వాల్యూస్ చేంజ్ చేసే కొద్దీ బార్ చార్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ బార్ చార్ట్ బ్లాక్ కలర్లో ఉంది కదా, కలర్లో కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోంట్ కలర్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ అనేది అప్లై చేసుకోండి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నాను. ఇలా కలర్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వాల్యూస్ చేంజ్ చేసామంటే చేంజ్ అవుతుంది. వాల్యూస్ చేంజ్ చేసే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇందాక మనం ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ చార్ట్లో కలర్స్ కూడా యాడ్ అయ్యాయి కదా, రెడ్, ఆరెంజ్, గ్రీన్ అని. అలా ఈ చార్ట్లో కూడా కలర్స్ యాడ్ అవ్వాలంటే మనం ఈ చార్ట్పై కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేయాలి. కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఈ చార్ట్ రేంజ్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ పై క్లిక్ చేయండి. ఇందులో న్యూ రూల్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో ఆప్షన్ చూడండి, యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫార్మాట్ వాల్యూస్లో మనం ఫార్ములా అనేది అప్లై చేద్దాం. ఈక్వల్ టు ఇక్కడ స్కోర్ వాల్యూ సెలెక్ట్ చేసుకోండి. ఆ సెల్ వాల్యూ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆ సెల్ అనేది కంప్లీట్గా ఫ్రీజ్ అవుతుంది. ఆ సెల్ అనేది మనకి కంప్లీట్గా ఫ్రీజ్ అవ్వదు. ఇక రో నెంబర్ 2కి ముందున్న $సైన్ని రిమూవ్ చేయండి, తీసేసి ఇక్కడ కండిషన్ ఎలా ఇస్తామంటే లెస్ దాన్ ఈక్వల్ టు 35. ఇక్కడ కండిషన్ ఎలా ఇస్తున్నామంటే, ఇక్కడ స్కోర్ సెల్ వాల్యూ
35 అండ్ 35 కంటే బిలో ఉంటే మనకి ఆ చార్ట్ కలర్ అనేది రెడ్ కలర్తో చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఫార్మాట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కలర్లోకి వెళ్ళి ఇక్కడ నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మనం స్కోర్ వాల్యూలో 35 ఆర్ 35 కంటే బిలో వాల్యూ ఇస్తే మనకి ఆ చార్ట్ కలర్ అనేది రెడ్ కలర్తో చేంజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ కలర్ కూడా యాడ్ చేద్దాం. ఈ రేంజ్ సెలెక్ట్ చేసి చార్ట్ రేంజ్ సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రోల్, యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్ టు ఫార్మాట్. ఈ ఫార్మాట్ వాల్యూస్లో ఈక్వల్ టు దిస్ సెల్, స్కోర్ వాల్యూ సెల్ సెలెక్ట్ చేయగానే ఆ సెల్ అనేది మనకు కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతుంది. ఆ సెల్ అనేది కంప్లీట్గా ఫ్రీజ్ అవ్వద్దు. రో నెంబర్ 2కి ముందున్న డాలర్ సైన్ని తీసేయండి, రిమూవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఎలా ఇస్తామంటే గ్రేటర్ దాన్ 35. ఇక్కడ కండిషన్ ఎలా ఇచ్చామంటే ఇక్కడ స్కోర్ వాల్యూ 35 కంటే అబోవ్ ఉంటే మనకి ఇక్కడ చార్ట్ కలర్ అనేది ఆరెంజ్ కలర్తో యాడ్ అవ్వాలి. ఇక్కడ ఫార్మాట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కలర్లోకి వెళ్ళి ఇక్కడ ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేస్తాను. ఓకే మనకి మొత్తం ఆరెంజ్ కలర్ యాడ్ అయిపోయింది. ఎలా అంటే గ్రీన్ కలర్ కూడా ఆరెంజ్ కలర్తోనే ఫిల్ అయిపోయింది. ఓపెన్ చేద్దాం. కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి న్యూ రూల్, మళ్ళీ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్ టు ఫార్మాట్ వాల్యూస్లో ఈక్వల్ టు దిస్ సెల్, స్కోర్ వాల్యూ సెల్. ఇక్కడ డాలర్ సైన్ రిమూవ్ చేయండి. రోల్ నెంబర్ 2కి ముందున డాలర్ సైన్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఇక్కడ కండిషన్ ఎలా ఇస్తామంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 75. ఇక్కడ కండిషన్ ఎలా ఇస్తున్నామంటే ఇక్కడ స్కోర్ వాల్యూ 75 ఆర్ 75 కంటే అబోవ్ వాల్యూ ఉంటే ఇక్కడ చార్ట్ కలర్ అనేది మనకి గ్రీన్ కలర్తో యాడ్ అవ్వాలి. ఫార్మాట్, ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసి ఓకే చూడండి. ఇప్పుడు ఇక్కడ స్కోర్ వాల్యూస్ చేంజ్ చేద్దాం. ఇక్కడ 75ని 72 చేస్తాను. చూడండి మనకి కలర్స్ చేంజ్ అవుతున్నాయి చార్ట్లో. 89ని 59 చూడండి, 32 చూడండి. మనం వాల్యూస్ చేంజ్ చేసే కొద్దీ చార్ట్ అనేది చేంజ్ అవుతుంది. చార్ట్లో కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. చూడండి 77, 26, 74 చూడండి. మనం వాల్యూస్ చేంజ్ చేయకపోతే చార్ట్ అనేది చేంజ్ అవుతుంది. చార్ట్లో కలర్స్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతున్నాయి. 99ని 29, 72 చూడండి. ఇలా మనం ఎక్సెల్లో ఫార్ములా అప్లై చేసి బార్ చార్ట్ అనేది ఇలా క్రియేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఫార్ములా అప్లై చేసి బార్ చార్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.